హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీ గోంగూర పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయట్లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు, బఠానీ, టమాటా యాడ్ చేసుకొని ఒకసారి సాటే చేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక కట్ట ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకొని అది కొంచెం దగ్గర పడనివ్వాలి. సో ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ బాగా మసులుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టుకుంటే వేడి వేడి గోంగూర పలావ్ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.